పోలీసుల ద్వారా జరిగిన అట్రాసిటీస్ మీద ప్రత్యేకంగా మన ఛానల్లో చాలా ఎపిసోడ్లు చేయడం జరిగింది. అయితే ఈరోజు జగిత్యాల జిల్లా మెట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సీలకు కులం పేరుతో దూషించి అవమానపరిచారు, దాడి చేసిరనే కేసు నమోదు చేయమని పోలీస్ స్టేషన్కి పోతే ఈ కేసు తీసుకోకుండా నిందితులతో కంప్లైంట్ తీసుకొని మహిళలను చేయబట్టి గుంజారని, అసభ్యంగా ప్రవర్తించారు, బూతి మాటలు తిట్టారని కౌంటర్ కేసు చేసి తర్వాత అది పై అధికారుల దృష్టికి ఇట్లా మా కంప్లైంట్ తీసుకుంటున్నారని కంప్లైంట్ చేస్తే మళ్ళీ తిరిగి ఎస్సీ ఎస్టీ కేసు చేయడం జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీల మీద బాహ్య ప్రపంచం అట్రాసిటీ చేయడం మనం చాలా చూస్తుంటాం. కానీ తెలంగాణ రాష్ట్రంలో పోలీసుల ద్వారా అత్యధికంగా అట్రాసిటీ జరుగుతున్నాయని వాళ్ళు చేసిన కౌంటర్ ఎఫ్ఐఆర్లలో స్పష్టంగా తెలుస్తుంది. గతంలో షాద్నగర్ పోలీస్ స్టేషన్లో దళిత మహిళలను దాడి చేసినప్పుడు చూసినాం. తర్వాత చాలా కేసులలో చూసినాం. ప్రత్యేకంగా కరీంనగర్ సైదాపూర్లో దాడి చేసి కర్ణబేరి పలగొట్టి కేసు పెట్టిన నాయన అంటే కేసు పెట్టకుండా 32 రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ కంప్లైంట్ చేసి అప్పుడు ఎస్సీ ఎస్టీ కేసు అవుతుంది. అంతకుముందు బాధితుడి మీద ఒక కౌంటర్ కేసు అవుతుంది. తర్వాత వరంగల్లో అజంజాయి మిల్స్ కాలనీలో ఉన్న పోలీస్ స్టేషన్లో రెడ్ బకెట్ నిర్వాహకుల మీద అకారణంగా దళిత మహిళను దాడి చేసిన పోలీసులు ఎస్ఐ మీద శ్రీకాంత్ ఎస్ఐ మీద కేసు పెడితే ఆ కేసు కాకముందే వీళ్ళ మీద ఒక ఎఫ్ఐఆర్ చేసి కౌంటర్ అంటే పోలీసుల దగ్గరికి పోయి ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరిగింది, కులం పేర్సన్ దూషించారు, దాడి చేసారు, మా ఆర్టికల్స్ అన్ని డ్యామేజ్ చేసారు అని పోలీస్ స్టేషన్ పోతే ఆ పోలీసు వాళ్ళు మా కంప్లైంట్ తీసుకోకుండా నిందితుల ద్వారా కంప్లైంట్ తీసుకొని వాళ్ళది ఎఫ్ఐఆర్ ముందు చేసి తర్వాత మన ఎఫ్ఐఆర్లు చేస్తున్నారు. ఇది ఎంత దౌర్భాగ్యం! ఇది సుప్రీంకోర్టు స్థాయిలో అనేక మంది ఎస్సీ ఎస్టీల చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని చాలా తీర్పులు వస్తుంటే కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పోలీసులకు మాత్రం అవన్నీ ఏవి పట్టాయి. సుప్రీంకోర్టు తీర్పులు పట్టాయి, ఎస్సీ ఎస్టీ చట్టం పట్టది, వాళ్ళు అనుకున్నదే చట్టం, వాళ్ళు అనుకున్నదే రాజ్యాంగం, వాళ్ళు అనుకున్నదే సుప్రీంకోర్టు అనే స్థాయిలో పోలీసులు వ్యవహరిస్తున్నారు. అయితే ఈరోజు మెట్పల్లి పోలీస్ స్టేషన్ జగిత్యాల జిల్లాలో ఉన్నది. అయితే ఇక్కడ వేరే పోలీస్ స్టేషన్లో వేరే సామాజిక వర్గాలు ఉంటే ఇక్కడ సిఐ ఎవరైతే ఉన్నారో ఆయన దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆయన సిరిసిల్లలో కూడా గతంలో చాలా ఆరోపణలు ఎదుర్కొంటూ చాలా టీవీ మీడియాలో అనేక ఎపిసోడ్లు వచ్చినా ఆయన ధోరణిలో ఎక్కడ మార్పు లేకుండా ఇప్పుడు మెట్పల్లి సిఐగా రావడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ కేసులో ఫస్ట్ బాధితులతో మనం మాట్లాడిన తర్వాత ముందుకు పోదాము. ఇప్పుడు ప్రత్యేకంగా ఆ రోజు జరిగిన గొడవలో బాధితుడు జయరామ్ అనే బాధితుడు దళిత బాధితుడు ఉండే. అయితే ఆ బాధితుడు ఆ నిందితుడు వచ్చి ఏ విధంగా దాడి చేసిండు, అసలు ఏం జరిగిందో ఒకసారి మనం మాట్లాడి తెలుసుకుందాం. హలో అన్న, నమస్తే. జై భీమ్ జయరామ్ గారా? జయరామ్ గారు. ఇప్పుడు ఏం లేదు, 23 ఆగస్టు రోజు మీ హోటల్ దగ్గర ఏదో గొడవ జరిగిందని కంప్లైంట్ అయింది కదా. ఇప్పుడు అసలు మీ మీద కూడా కౌంటర్ కేసు ఏదైనా సమాచారం ఉందా మీకు? ఉంది. సరే సరే, ఇవాళ ప్రెస్ మీట్ కూడా ఏదో పెట్టినట్లున్నారు, నేను ఇప్పుడే చూసినాను. అయితే అదే విషయము మన 2 తెలుగు రాష్ట్రాల్లోని దళితులకు మిగతా సామాజిక వర్గాలకు అందరికీ పోలీసుల ద్వారా జరిగే అట్రాసిటీస్ ఏ విధంగా ఉన్నాయో తెలియజేయడానికి మీ కేసును ఇప్పుడు తీసుకోవడం జరిగింది. అయితే ఆ రోజు జరిగిన సంఘటన మీరు కొంచెం క్లుప్తంగా చెప్తే మనం ముందుకు పోదాం. ఓకే, చెప్తాను. చెప్పండి. అయితే ఆగస్టు 23 రోజు ఎగ్జాక్ట్లీ టైం
12 నుంచి 12:30 లోపు ఇట్లా. ఆ, అది హోటల్ క్లోజింగ్ టైం. అచ్చా. అయితే మాసం గణేష్ అనేటైనా వచ్చిండు ఆ, అతని అనుచరులతోని. ఆ, వచ్చి బాబు ఈ హోటల్ బంద్ చేయాలన్నాడు. ఆ, అయితే ఎందుకన్నా అని నేను అన్నా. ఆ. అయితే మాకు ఇది రెస్టారెంట్ అయిపోయింది కదా, మొత్తం వేరే వాళ్ళకి ఇచ్చేసినాం, వాళ్ళు కాల్ చేయమంటారు అని నాతో అన్నాడు. ఆ, అన్న నేను ఇక్కడ ఓన్లీ వర్క్ చేస్తా, అవును, సీన్ అన్న, మా ఓనర్ పేరు సీన్ అన్నట్టు. అదే. అయితే నేను సీన్ అన్నమాట. మా సీన్ అన్న లేడు, వచ్చిన తర్వాత మాట్లాడుకొని మరి మీకు ఏమున్నాయో ఏమన్నా వేసుకోండి, నేను మాత్రం ఇప్పుడు నా హ్యాండ్ ఓవర్లు ఉన్నది కాబట్టి ఇప్పుడైతే వెళ్ళిపోయి మీరు సాయంత్రం అన్నా లేకుంటే రేపు మార్నింగ్ అన్న వచ్చి ఏదన్నా ఒకటి చేసుకోండి అన్న. అచ్చా. ఆయన అని వినలేదు. ఉమ్, వినకుండా నన్ను నానా దుర్భాషలాడి, ఔరా లంజోకులారా మీకేం పని ఉండదు మాలమాది లంజోకులకు అది అనుకుంటా నన్ను ఇన్సల్ట్ చేసిండు. అయినా నేను శాంతం కొద్దే ఉన్నా. అచ్చా. శాంతం కొద్దే ఉన్నా అనుకుంటా అనేస్తున్నారు. ఉమ్, అనుకుంటా మళ్ళా మీరెవరు ఉన్నారు అంటే మా మాస్టర్లు ఉన్నారన్న, వాళ్ళని కూడా పిలువు అనుకుంటా వాళ్ళను ఒక అతను పోయి పిలుచుకొచ్చిండు. అచ్చా. వాళ్ళ బ్యాగులు బయట ఇసిరేసిండ్రు. ఆహా. మా బైకులు ఉంటాయి, ఆ బైకులు నన్ను తీసేయడానికి కూడా ఛాన్స్ ఇవ్వకుండా నూకేస్తురు. అచ్చా. నన్ను ఇట్లా మెడ పట్టుకొని గెంటేస్టర్ చేసిర్రు. మళ్ళా బయటకు వచ్చి బోర్డులన్నీ తీసేసిర్రు. ఆ, బోర్డులన్నీ తీసేసి నానా రభస వేసి లాకేసుకొని వెళ్ళిపోయారు. ఉహుం. మళ్ళీ కౌంటర్ కేసు ఏం వేసిండ్రు అంటే వాళ్ళ భార్యను గుంజినట్టు వేసిర్రు. అక్కడ వాళ్ళ భార్య ఎవరు లేరు, లేడీసే లేరు, ఆస్కారమే లేదు. అచ్చా. ఇప్పుడు అది ఈ counter సంఘటన case ఈ సంఘటన ఎప్పుడు జరిగింది? ఆగస్టు 23rd. సమయం సమయం ఎగ్జాక్ట్లీ 12:30 to 12 అయిన తర్వాతనే, రాత్రి 12 గంటల తర్వాత, మధ్యాహ్నం. మధ్యాహ్నం 12 గంటలకు. ఓకే, ఓకే. మధ్యాహ్నం 12 గంటలకు అయింది ఇష్యూ. అవును. ఈ ఇష్యూ అయ్యేటప్పుడు మీరు ఎవరెవరు ఉండే హోటల్లో? నేను, మా మాస్టర్లు. ఇప్పుడు తర్వాత ఈ గొడవ చూసి బయటకి వెళ్ళి బాగా మంది పోగయ్యారు బయట. సరే. ఇప్పుడు నిందితుడైన మాసం గణేష్ ఎంబడి ఎంతమంది ఉండే? మామూలుగా అంటే ఇంటి ఓనర్ కూడా వచ్చిండు, ప్లస్ అతని అనుచరులు నలుగురు వచ్చిండ్రు. అచ్చా, ఒక 6 మంది అనుకో మీరు చెప్పింది. ఎక్కువనే ఉంటారు వచ్చు, ఇక నాకు మంది ఏర్పడలేరు. సరే. ఓకే. ఇప్పుడు సరే, మీకు మీద దాడి జరిగింది అక్కడ. వాస్తవానికి ఆ లేడీస్ ఎవరు లేరు, ఆయన లేడీస్ పేరు మీద పెట్టారు. అవునవును. కాకపోతే ఏంటంటే మహేందర్ అని నియంబడి ఇంకొక వ్యక్తి ఉన్నాడని, దయా అని ఇంకొక వ్యక్తి మీద కూడా కేసు అయింది. ఓకే, అది కూడా చెప్తాను సార్ నేను. అయితే మహేందర్ అంటే మా అన్నయ్య, మా చిన్నమ్మ కొడుకు. అయితే అతను అక్కడ లేడు. అతని సొంత పని మీద మన మంత్రి గారు అయినటువంటి వడ్డూరు లక్ష్మణ్ గారిని కలవడానికి వెళ్ళిండు. ఎక్కడది? ధర్మపురి. మన మెట్పల్లికి ధర్మపురికి ఎంత దూరము? దాదాపు అంటే ఒక 60 అబోవ్ కిలోమీటర్స్ ఉంటాయి సార్. ఎగ్జాక్ట్లీ నాకు కూడా 60. ఓకే. రైట్. అయితే అతను వెళ్ళిండు, అతను కూడా లేడు. అతని పేరు రాశాను. మళ్ళీ రఘువీర్ కూడా అంతా అయిపోయే మూమెంట్ లో వచ్చి సైడ్ కి ఇట్లా నించున్నాడు, అంతే. సైడ్ కు నించున్నాడు, ఒక మాట అనలేదు, ఒకటి ఏమనలేడు. ఓకే. అది ఇప్పుడు అంటే మీరు చెప్పేది ఏంటంటే మీరు ప్రత్యక్షంగా బాధితులుగా డైరెక్ట్గా ఉన్నది మీరే. అవునవును. వాళ్ళు వచ్చి మా మీద దుర్భాషలతో కులం పేరుతో తెలుసు డ్యామేజ్ బండ్లను నూకేసారు, కొట్టిరు, నూకేసారు అని చెప్తున్నారు. అవును. కానీ మీరే వాళ్ళను తిట్టిరు, తర్వాత చేయబట్టి గుంజారని మీ మీద కంప్లైంట్ అయింది. అది ఇప్పుడు పోలీసులు ఏం చేస్తున్నారంటే జనరల్గా మీ కేసేనే కాదు, ఎప్పుడైతే ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరుగుతుందో, అట్రాసిటీ జరుగుతుందో వాళ్ళ కంప్లైంట్ తీసుకోకుండా మీది పెండింగ్లో పెట్టి నిందితుల ద్వారా కంప్లైంట్ తీసుకొని మిమ్మల్నే నిందితులుగా మార్చి మళ్ళీ కౌంటర్ ఎఫ్ఐఆర్లు చేస్తున్నారు. అయితే దీంట్లో ప్రశ్నిస్తారని ఏం చేస్తున్నారంటే ముందు వాళ్ళకి చేసి తర్వాత మనది ఎఫ్ఐఆర్లు చేస్తున్నారు. ఇంత దౌర్భాగ్యంగా ఉంది తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ. నేను ఒక పని చేస్తా, మరి మహేందర్ను కలపరాదు, మహేందర్తో కూడా మాట్లాడి. మహేందర్ అన్నా? ఓకే, మాట్లాడిస్తా. సరే, పిలుస్తాను. మహేందర్ అన్న,
మహేందర్ గారు అండి? అవునండి. మహేందర్ గారు, ఇప్పుడు ఏం లేదు, మన ఛానల్లో మీ ఫోన్ ఇన్లో ఉన్నారు మీరు. ఇప్పుడే జయరాం కూడా మాట్లాడిన బాధితుడు. ఇప్పుడు మీరు ఏమంటారు మరి? మీరేమో అడ్లూరి లక్ష్మణ్ మంత్రి గారి దగ్గర ఉన్నా అంటారు, ఒక 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. మీ మీద ఎఫ్ఐఆర్ చేసారు కదా, అసలు ఏంటిది ఇది? ఈ కేసు మీరు కేసు పెట్టారు, మీ మీద పోలీసులు కౌంటర్ కేసు పెట్టారు కదా, అసలు ఏంటిది, వాస్తవాలు ఏంటిదో చెప్పగలుగుతారా? సార్ అది 23rd రోజు నేను యాక్చువల్లీ నా కొడుకు కోసం అని చెప్పని ఒక అడ్లు లక్ష్మణ దగ్గరికి నేను వెళ్ళినాను ధరంపూర్కి. అచ్చా. దాకంటే నేను 1:32 మధ్యలో అక్కడనే ఉన్నాను. ఓకే. అక్కడ నుంచి మళ్ళీ మెట్పల్లి రిటర్న్ వచ్చేటప్పుడు మనల్ని కాల్ చేసినట్టు గిట్ల ఇష్యూలు లొల్లు అవుతుంది అన్న అని చెప్పంటే మన ఫ్రెండ్ ఒక ఉంటాడు, అతను కూడా అక్కడికి మనకి లొల్లు అవుతుందంట, మీరు వెళ్ళుంటని చెప్పి అన్నాం. వెళ్ళేసరికి అంటే ఇలా ఆల్మోస్ట్ షట్టర్ గుంజుకొని తాళమేసుకొని వెళ్ళిపోయారట. మేము 2:30కి అట్లా వచ్చేసి ఒక పిటిషన్ రాసుకుని వెంటనే స్టేషన్కి వెళ్ళినాం మేము. ఓకే. అంటే మధ్యాహ్నం 23 ఆగస్టు 2025 మధ్యాహ్నం 3:30 ప్రాంతంలో 2 నుంచి 3 గంటల మధ్యలో నేను స్టేషన్కి వెళ్ళాను. ఓకే. అక్కడికి వెళ్తే ఎస్సీ గారి దగ్గరికి తీసుకుపోయినాం మేము ఆల్రెడీ. ఇట్లా జరిగింది స్టోరీ, ఇట్లా చెప్పంటే సార్ ఏం చేసిండు, ఆ పిటిషన్ చూసి ఇది సిఐ గారి దగ్గర తీసుకుపోతా బాబా అనగాని ఎస్ఐ గారు మమ్మల్ని సిఐకి రిఫర్ చేసిండు ఆల్రెడీ. సిఐ గారి దగ్గరికి వెళ్ళి బాబు ఎందుకు వచ్చారంటే, సార్ గిట్లా పిటిషన్ తీసుకొచ్చినామని చెప్పని సార్ దగ్గర టేబుల్ పైన పెట్టినా. టేబుల్ పైన పెడితే ఏమంటారంటే, ఏమరా మీరు నాటకాడుతురా, మీరు ఆ గణేశాన భార్యను బాగా మీరే గుంజిరాట, ఇంకా వెళ్తే మీరే వచ్చి కేసు పెడుతున్నారు అని చెప్పని సిఐ గారు బాగా భయభ్రాంతులు గురి చేసిండు. ఇష్టం తిట్టుడు సిఐ గారు, మీ మీద రౌడ్ షీట్ ఓపెన్ చేస్తా ఏమనుకుంటూ రాత్రి కూడా ఒక 1 గంట 2 గంటల లేపుకొచ్చి ముద్దుగా చంపుతాం ఏమనుకుంటారు మా గురించి నీకు తెలియదు అని చెప్పని అంటున్నాడు. సార్ మీరు అధికార హోదాలో గంత మీరు ఉండి గింత మీ మమ్మల్ని పేరుస్తుండ్రు సార్, మీరు వాళ్ళ దిక్కు గంత సపోర్ట్ ఎందుకు ఇస్తుంది సార్, నాకు అర్థమైతే లేదు. నేను ఇచ్చే పిటిషన్ కూడా మీరు తీసుకున్నారు సార్ అని చెప్పి నేను అన్నా. తీసుకుంటే ఏమరా మళ్ళీ బాగా మాట్లాడుతున్నాయిరా, వీళ్ళను చక్కగా లోపలికి రాదే పని బేరిచ్చింది. బేరిగా నేను బయటకు వచ్చేసాను. సరే. ఇది ఎప్పుడు 4 గంటల లోపట, సాయంత్రంలో 4 గంటల లోపట, 2:30 నుంచి 3 మధ్యనే సార్ ఇదంతా జరిగింది స్టేషన్ లో. అచ్చా, 3 గంటల లోపటనే ఇదంతా జరిగింది. పిటిషన్ సార్ పిటిషన్ తీసుకుని సార్ అంటే పిటిషన్ అసలుకే తీసుకోలేరు, ఎస్ఐ గారు తీసుకోలేరు, సిఐ గారు ఇద్దరు తీసుకోలేరు అసలుకి. అదే సార్ వీళ్ళు తీసుకోకపోతే నేను చేసినంటే సార్ మళ్ళీ సాయంత్రం కూడా మళ్ళీ వెళ్ళినా కూడా పిటిషన్ అసలుకే తీసుకోలేదు సార్. నేను దాన్ని పిటిషన్ మన పిటిషన్ ఉంటుంది సార్, నేను కొరియర్ చేసిన సార్ ఇక ఎస్ఐ గారికి సిఐ గారికి పంపించేసాను నేను. 23వ తారీఖు సాయంత్రం మళ్ళీ కొరియర్ పంపించారు. అవునండి. ఓకే సరే. తర్వాత మీరు ఎస్పీ గారి దృష్టికి ఏమైనా తీసుకుపోయారా? సార్ ఆల్రెడీ ఎస్పీ గారికి కూడా నేను బయటకు వచ్చిన వెంటనే ఎస్పీ గారికి ఫోన్ చేసి చెప్పిన. అంటే అదే సాయంత్రము ఎస్పీ గారికి కూడా పంపించారు మీరు? పంపించారు, వాట్సాప్ లో పంపించేసిన ఆల్రెడీ. ఓకే. తర్వాత కొరియర్ కూడా ఎస్పీ గారు చేసిరా? ఎస్పీ గారికి కూడా చేసినాం సార్. ఎవరెవరు చేసి? సిఐకి ఎస్పీ గారికి నలుగురికి చేసినాం మళ్ళీ. ఓకే. అయితే ఏం లేదు, మనం జనరల్గా మన మీడియా ఛానల్ ద్వారా ఎస్సీ ఎస్టీల మీద కౌంటర్ కేసులు పెట్టడం ఇది ఆనవాయితీగా అయింది తెలంగాణ రాష్ట్రాన్ని. ఇటువంటి వైఖరి మానాలనే ఉద్దేశంతో ఎక్కడ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అయినా దాని మీద మన ఛానల్ సీరియస్గా పనిచేసే కార్యక్రమాన్ని తీసుకుంది. గతంలో చాలా కేసులు పోలీసుల ద్వారా జరిగిన అట్రాసిటీస్ను ప్రజలను సమాజం దృష్టికి తీసుకుపోయే దాంట్లో ముందు వరుసలో ఉంది మన ఛానల్. అయితే ఇప్పుడు ఈ మెట్పల్లి పోలీస్ స్టేషన్లో జరిగిన సంఘటన ద్వారా పోలీసులు ఏ విధంగా చేస్తారో మనకు మీ ద్వారా తెలియజేద్దామని మళ్ళీ అదో ప్రయత్నం చేస్తున్నాము. అయితే ముఖ్యంగా మీది కేసు క్రైమ్ నెంబర్ వచ్చేసి 31 ఎఫ్ఐఆర్ నెంబర్ 300 మీది. మీది కంప్లైంట్ ఎప్పుడైందంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఎఫ్ఐఆర్ నెంబర్ 300 24వ తారీఖు ఎస్సీ ఎస్టీ తర్వాత మిగతా సెక్షన్ల ద్వారా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే మీరు ఏమంటున్నారు, 23వ తారీఖు 2 నుంచి 3 గంటల ప్రాంతంలో సిఐ గారి దగ్గరికి పోయినాను కానీ కంప్లైంట్ తీసుకోలేదు, ఉల్టా మీకు రౌడీ షీట్ పెడతాను, కేసులు పెడతాను, మీరే చేయబట్టి గుంజారు గణేష్ భార్యను మీరు అని మీకు భయభ్రాంతులకు గురి చేస్తే మీరు బయటకు వచ్చి ఎస్పీ గారికి వాట్సాప్ చేసారు, తర్వాత కొరియర్ ద్వారా కూడా కంప్లైంట్ పంపించారు. ఇది వాస్తవం కదా? కానీ అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే మీరు ఇచ్చిన కంప్లైంట్లో ఆ రోజు ఎప్పుడు 24వ తారీఖు రాత్రి 8 గంటలకు మీరు పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇచ్చినట్టు రాశారు. సార్ 23 నుంచి వెళ్ళినాం సార్. ఎంత దౌర్భాగ్యం అంటే ఎంత దౌర్జన్యము.
పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు ఉంటాయి. మీరు ఎప్పుడు పోయిందో వస్తారు, ఎప్పుడు బయటకు వచ్చిందో తెలుస్తుంది. తర్వాత మీరు కంప్లైంట్ తీసుకోకుంటే కొరియర్ పంపించారు, కొరియర్ టైం కూడా ఉంటుంది. ఎస్పీ గారికి మీరు వాట్సాప్లో పంపించారు. ఇన్ని ఆధారాలు ఉన్నాక కూడా దౌర్జన్యంగా మీరు ఎఫ్ఐఆర్ చేసారు. ఇంకో పెద్ద దౌర్భాగ్యం ఏంటిదంటే మీ మీద కేసు చేయడానికి ఆ నిందితుడు గణేష్తో కంప్లైంట్ తీసుకొని ఫాల్స్ కంప్లైంట్ తీసుకొని మీ మీద కంప్లైంట్ చేసారు. అది కంప్లైంట్ ఎప్పుడు చేసారు? 23వ తారీఖు చేసారు. ఇప్పుడు ఇది తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పోలీసు వ్యవస్థ ఏం చేస్తున్నది? ఎస్సీ ఎస్టీలను కాపాడడానికి పనిచేస్తుందా? ఎస్సీ ఎస్టీలు అట్రాసిటీ జరిగిందని కంప్లైంట్ పెట్టడానికపోతే కౌంటర్ కేసులు పెట్టడానికి ఉందా పోలీసు అనేది చాలా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు మీ కేసులో మీరు బాధితులుగా పోయి పోలీస్ స్టేషన్ పోతే మీ కంప్లైంట్ తీసుకోకుండా వాళ్ళది ఒక రోజు ముందు తీసుకొని కంప్లైంట్ ఎఫ్ఐఆర్ చేసేసి వాళ్ళది ముందు చేసిన తర్వాత 3 ఎఫ్ఐఆర్ల తర్వాత మీది మీ మీద అయిన కేసు ఏమో 297/2025 అంటే 3 ఎఫ్ఐఆర్లు ముందు చేసి తర్వాత మీ ఎఫ్ఐఆర్ చేసారు. ఇప్పుడు ఏమంటారు వాళ్ళు? అసలు వాళ్ళు ముందు వచ్చారు కాబట్టి వాళ్ళ కంప్లైంట్ చేసినా వీళ్ళు లేట్ వచ్చారు కాబట్టి వీళ్ళు అందుకనే లేట్ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ అయిందని చెప్తారు. కానీ ఆడ వాస్తవాలు ఏంటిది? సీసీ కెమెరాలు క్లియర్గా ఉంటాయి. దాంట్లో సుప్రీంకోర్టు తీర్పు ఒకటి క్లియర్గా ఉంది, ప్రతి పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు పెట్టాలని. మరి అందులో మెట్పల్లి పోలీస్ స్టేషన్లో తప్పకుండా సీసీ కెమెరాలు ఉంటాయి. ఏదైనా ఒకటి అది తెలుస్తుంది. తర్వాత మీరు వాట్సాప్ ద్వారా ఎస్పీకి పంపించిన సమాచారం ఉంది, కొరియర్ ద్వారా కంప్లైంట్ ఇచ్చినామని సమాచారం ఉంది. అయినా వాళ్ళకి ఎంత ధైర్యంగా అంటే అబద్ధాలు ఈ దేశంలో అబద్ధాలు గట్టిగా మాట్లాడే వాళ్ళను అంటే తెలంగాణ పోలీసులని స్పష్టంగా తెలుస్తున్నది. ఇంత ఎవిడెన్స్లు ఉన్నాక కూడా కౌంటర్ కేసు చేయడమే ఈడ మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. సరే, థ్యాంక్ యూ మహేందర్ గారు. నేను ఇప్పుడు సిఐ గారిని కూడా లైన్లో తీసుకునే ప్రయత్నం చేస్తా. అయిన వర్షం కూడా విన్నాక మనం భవిష్యత్తులో అవసరం ఉంటే నీకు మళ్ళీ లైన్లో తీసుకునే అవకాశం ఉంటే నేను తప్పకుండా తీసుకుంటా. మనం ఒకటే, ఈ కేసులో కౌంటర్ కేసులో బాధితుల పక్షాన ఎవరైతే మీరు బాధితులుగా ఉన్నారో మీ ముగ్గురికి మా ఛానల్ ద్వారా తప్పకుండా 100% చివరి వరకు మీకు సపోర్ట్గా నిలబడతాము. మీకు న్యాయం జరిగేంత వరకు మీతో పాటు మేము ఉద్యమం చేస్తామని తెలియజేసుకుంటున్నాము. ఈ కౌంటర్ కేసులు పోలీసు వాళ్ళు వెంటనే విత్డ్రా చేసుకోవాలి. తర్వాత నిందితులైన ఆ కేసులో అయితే ఎస్సీ ఎస్టీ కేసులో ఉన్నారో వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలనే డిమాండ్ మీద మీకు తప్పకుండా సహకరిస్తాము. మీరు గెలుస్తారని కూడా నేను గట్టిగా చెప్తున్నాను. మీరు ధైర్యంగా ఉండండి. తర్వాత ఒక చిన్న సమాచారము, మీకు 35(3) BNSS కింద ఏమైనా నోటీస్ ఇచ్చే ప్రయత్నం చేశారు ఆ పోలీసు వాళ్ళు మీ కేసులో? ఫోన్ చేసిండు సార్, ఫోన్ చేస్తే పోయినాం. అదే రోజు మేము వెళ్ళినాం. అదే రోజు ఆధార్ కార్డును ఫోటో తీసుకురామంటే ముగ్గురి సబ్మిట్ చేసినాం ఆల్రెడీ. సబ్మిట్ చేసిన తర్వాత ఎస్ఐ గారి దగ్గరికి వెళ్తే ఏమన్నాడు, బాబు డిఎస్పీ గారు చెప్పలేదు నాకు, డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళండి అంటే అదే రోజు డిఎస్పీ గారి దగ్గరికి మేము పోయినాం సార్. ఇప్పుడు ఒకటి మహేందర్ గారు, మీ కేసు ఐఓ ఎవరైతే ఉన్నదో స్థానిక సిఐఓ ఎస్ఐఓ ఉంటాడు. ఇప్పుడు ఎస్ఐఓ ఉంటాడు దీనికి విచారణ అధికారిగా. డిఎస్పీకి ఏం సంబంధం ఈ కేసులో? సార్ అదే మళ్ళీ సార్ నేను మార్నింగ్ కూడా డిఎస్పీ గారి దగ్గర కలవడానికి వెళ్ళాను సార్. డిఎస్పీ గారు ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళి చెప్పండి, ఎస్ఐ గారి దగ్గర కూడా వెళ్ళాం. ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత సార్ ఇక్కడ మా స్టేషన్ పేరుకి ఇస్తున్నారు సార్, మేము నిచ్చిపోయినాం కదా సార్ అంటే, ఇలా నాకు డిఎస్పీ చెప్పలేదు, ఇంకా నాకు ఫోన్ చేస్తే కింద మీకు వేస్తాం పోండి బాబు అని చెప్పని స్టేషన్ నుంచి పంపించేసాను బయటకు. అచ్చా, అంటే మీకు ఇప్పుడు 35(3) BNSS కింద ఇప్పటిదాకా కూడా ఎన్ని రోజులైంది మీకు ఫోన్ చేసింది? సార్ దగ్గర 3 days అవుతుంది సార్. 3 days అవుతుంది. మీ దగ్గర డాక్యుమెంట్లు తీసుకున్నారు కానీ ఎటువంటి నోటీసులు ఇవ్వలే, ఏం చేయలేదు, సంతకాలు ఏమైనా తీసుకుర్రా? సార్ తీసుకోలేదు సార్ ఇంకా. అదే అంటే మీ డాక్యుమెంట్లు అయితే తీసుకున్నారు కానీ సంతకాలు ఏం తీసుకోలే? ఏం తీసుకోలేదు సార్. అంటే పోలీసు వాళ్ళను మీకు ఒత్తిడి చేయడానికే, భయభ్రాంతులకు గురి చేయడానికి ప్రయత్నం జరుగుతుందని అనుకుంటున్నా. దీని మీద నేను మళ్ళీ మీకు అవసరం ఉంటే ఒకసారి మళ్ళీ ఫోన్ ఇన్లో తీసుకుంటా. థ్యాంక్ యూ మహేందర్ గారు. ఓకే, జై భీమ్. నేను ఇప్పుడు ఓ పని చేస్తాను, సిఐ గారితో మాట్లాడతా, తర్వాత మిత్రులన్నీ తీసుకుంటా. అయితే ఇప్పుడు చూసారు కదా మిత్రులారా, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలకు రక్షణ కల్పించాలనే పోలీసు వ్యవస్థనే బాధితులుగా ఉన్న ఎస్సీ ఎస్టీలను మరోసారి బాధితులుగా మారుస్తున్నారు. ఇక్కడ
ఇది ఎంత దౌర్భాగ్యం అంటే మనం పోలీస్ స్టేషన్ పోయే అవకాశాలే లేకుండా పోయింది. పోతే ఈ విధంగా కేసులు పెడుతున్నారు. 100 ఎస్సీ ఎస్టీ కేసులు అయితే అందులో 90 కేసులు కౌంటర్ కేసులు ఉంటున్నాయి. కౌంటర్ కేసులు పెట్టి మీరు దాన్ని విత్డ్రా చేసుకుంటే మేము ఈ కేసు విత్డ్రా చేసుకుంటామని ఒత్తిడి చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, డీజీపీ గారు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలకు రక్షణ కల్పించాల పోలీసులే ఈ విధంగా మాకు నిందితులుగా బాధితులుగా ఉన్న ఎస్సీ ఎస్టీలను నిందితులుగా తయారు చేసేసి కేసులు కాంప్రమైజ్ చేసి నీరు గారుస్తున్నారు. ఇప్పుడు మనము ఆ సిఐ గారిని లైన్లో తీసుకునే ప్రయత్నం చేద్దాము. మెట్పల్లి సిఐ అనిల్ గారు, ఈయన దళిత సామాజిక వర్గానికి చెందిన సిఐ పోలీసు వ్యవస్థ. అయితే పోలీసు వాళ్ళు ఎప్పుడైతే డ్రెస్ చేసుకుంటారో వాళ్ళు మనవాళ్ళు కాకుండా పోతారు. అయితే ఇప్పుడు ఆయనను మనము అడిగి అసలు అయిన వర్షన్ ఏముందో కూడా తెలుసుకుందాం. హలో, నమస్కారం సార్. సార్ జై భీమ్ అండి. నా పేరు బత్తుల రాంప్రసాద్, నేషనల్ అట్రాసిటీస్ ప్రివెన్షన్ ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షుడు సార్, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. సార్ చెప్పండి. సార్ ఏం లేదు సార్, ఒక చిన్న మన ఛానల్లో ఫోన్ ఇన్లో ఉన్నారు సార్, కొద్దిగా ఒక ఎఫ్ఐఆర్ గురించి మాట్లాడదామని ఫోన్ చేసినాను సార్. సార్ నేను సర్కిల్ ఇన్స్పెక్టర్ సార్, మీరు మన SHOకి కాల్ చేయండి సార్. సార్ అంటే ఈ ఇష్యూ అంతా కూడా మీతోనే ఉన్నది కాబట్టి నేను మీకు చేస్తాను సార్. ఒక 2 minutes మాకు అవకాశం ఇవ్వండి. ఏం లేదు సార్, నేను చెప్పేది నేను సార్, నేను చెప్పేది మీరు SHOని అడగండి, అడిగినాక నేను మాట్లాడతా. లేదు సార్, కేసు గురించి ఆయనకే క్లారిటీ ఉంటుంది. లేదు ఈ కేసులో నేను అడగబోయే ఎఫ్ఐఆర్లో మీతోనే ఎలిగేషన్స్ ఉన్నాయి కాబట్టి మీతోనే ఒకసారి క్లారిఫికేషన్ తీసుకున్నాం. ఎలిగేషన్స్ వచ్చినప్పుడు మా ఆఫీసర్లు ఎంక్వైరీ చేసి నా మీద యాక్షన్, నేను తప్పు చేస్తే యాక్షన్ తీసుకుంటారు సార్. నేను యాక్చువల్గా ఆయన చెప్పిన డేట్ రోజు నేను క్రైమ్ మీటింగ్ జగిత్యాల్లో ఉన్నా, రాత్రి 9 o'clock నేను ఇంటికి వచ్చిన. ఇక మరి అది ఎప్పుడు జరిగింది అనేది నేను మా ఆఫీసర్స్ అడిగితే నేను చెప్తా సార్. మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు SHOకి మాట్లాడండి. ఎఫ్ఐఆర్ కాంటెంట్స్ డీటెయిల్స్ అన్ని ఆయన దగ్గరే ఉంటాయి. అయితే నేను మాట్లాడే సార్, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నేనైతే నేను మాట్లాడేది లేదా సార్. చిన్న మీకు చాలాసార్లు సిరిసిల్లలో కూడా కలిసినాను సార్. నన్ను ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా చూస్తురు కదా సోదరులరా, ఇంత అన్యాయంగా ఉన్నది. ఈయనను పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే నేను లేను, క్రైమ్ మీటింగ్లో పలానా దగ్గర ఉన్నానని చెప్తున్నాడు. ఇక ఎవరిని మాట్లాడాలి? అయితే ఒకసారి ఆయన SHO ఎవరైతే ఉన్నారో ఆయనతోనే మాట్లాడదాం తప్పకుండా. ఇప్పుడు మెట్పల్లి SI ఫోన్లో తీసుకున్నాం మనము. సిఐ గారికి మాట్లాడితే ఆ కేసుకు నాకు సంబంధం లేదన్నాడు. ఇప్పుడు SI కిరణ్ కుమార్, పబ్బ కిరణ్ కుమార్ను లైన్లో తీసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ కేసులో అసలు నిందితుడు ఎవడంటే ఈ SI మెట్పల్లే ఉండాలి. ఎందుకంటే ఈయన కంప్లైంట్ వస్తే ఈయన కంప్లైంట్ తీసుకోకుండా సిఐతో మాట్లాడరని నిర్లక్ష్యం చేసి మళ్ళీ వీళ్ళ మీదనే ఒక కౌంటర్ కేసు చేసిండు. తెలంగాణ రాష్ట్రంలో కౌంటర్ కేసులు చేయడము. హలో సార్ జై భీమ్ అండి. నేను బత్తుల రాంప్రసాద్, నేషనల్ అట్రాసిటీస్ ప్రివెన్షన్ ఫోర్స్ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ని మాట్లాడుతుంది సార్. చెప్పండి సార్. ఏం లేదు, చిన్న ఇన్ఫర్మేషన్ సార్. క్రైమ్ నంబర్ 300/2025 సార్, SC/ST అట్రాసిటీస్ కేసు. దాంట్లో కౌంటర్ కేసు చేశారు 297/2025. ఇది కౌంటర్ కేసు అంటారా సార్? ఏమంటారు సార్ దీన్ని? నేను బయట ఉన్నా, మరి ఒకసారి నా పోలీస్ స్టేషన్కి రండి చెప్తా. పోలీస్ స్టేషన్ కాదు, నేను ఫోన్ ఇన్లో ఉన్నాను సార్. మీకు ముందే చెప్పిన కదా, ఫోన్ ఇన్లో ఉన్నా. ఒక టీవీ స్టూడియోలో లైవ్లో ఉన్నారు మీరు. ఆ కేసు విషయంలో కొంచెం వివరాలు అడుగుదామని మీకు ఫోన్ చేసినాను. అదేనండి, ఆ పోలీస్ స్టేషన్ బయట ఉన్నా నేను. ఒకసారి అక్కడికి వస్తే వివరాలు ఉంటాయి. ఇప్పుడు నెంబర్ చెప్పాను నేను. 23వ తారీఖు, ఆగస్టు 23వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంటల మధ్యలో ఇష్యూ జరిగింది. మీకు కంప్లైంట్ ఎన్నికే 2 నుంచి 3 గంటల మధ్యలో వచ్చారు, అవునా?
హలో, మీరు ఇప్పుడు ఫోన్ ఇన్ లో ఉండి నాకు లైన్ లో పెట్టుకొని మాట్లాడినంత మాత్రాన నేను ఇక్కడ సమాధానం చెప్పడానికి కాదు. మీ డ్యూటీ సార్ 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 మీరు పబ్లిక్ సర్వెంట్, మీరు పబ్లిక్ సర్వెంట్, పబ్లిక్ మాట్లాడినప్పుడు చెప్పాలి. మీరు కౌంటర్ కేసులు చేయడానికి జైలుకి వస్తుంది, మీరు కౌంటర్ కేసులు చేయడానికి వస్తుంది, అడిగింది మాత్రం చెప్పడానికి రాదా? అన్ని వివరాలు ఇస్తాము. ఏడ వివరాలు ఇస్తారు మీరు చెప్పండి. మరి ఇంత పెద్ద ఇష్యూ అయితే ఈ విధంగా దాటవేసే ధోరణి తప్ప ఎవరు కూడా స్పందించే దాఖలాలు లేదు. అయితే మిత్రులారా, మీరందరూ కూడా సీరియస్ కావాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు చూస్తున్నారు కదా, ఒక్క కేసు కాదు, 2 కేసులు కాదు, 100 SC ST కేసులు ఉంటే 90 కేసుల వరకు కూడా కౌంటర్ కేసులు పెడతారు. సమాధానం చెప్పమంటే నేను బయట ఉన్నానని, లేకుంటే ఆ రోజు నేను లేనని ఈ విధంగా తప్పుడు ప్రచారం చేస్తారు. ఇప్పుడు ఎస్పీ గారు మీరు స్పందించాల్సిన అవసరం ఉన్నది. జగిత్యాల ఎస్పీ మీకు ఫోన్ ద్వారా అదే రోజు ఒక కంప్లైంట్ పెడితే SI తీసుకుంటలేడు, CI తీసుకుంటలేడు, తర్వాత కొరియర్ ద్వారా పంపించినా కానీ ఏ విధంగా మీరు కౌంటర్ కేసులు పెట్టిస్తారు? పూర్తి బాధ్యత ఎస్పీ గారిదే. ఇది ఏం తమాషా అవుతుందా? SC STలు అంటే ఎక్కడ పోతున్నది సమాజం? అడిగిన సమాధానం చెప్పకుండా దాటవేసే ధోరణిలో మాట్లాడతారు. పోలీస్ స్టేషన్ రావాలంట. ఎందుకు? వచ్చిన వాళ్ళ మీద కౌంటర్ కేసులు పెట్టడానికా? అక్కడ స్థానికంగా ఉన్న SHO కానీ CI కానీ కంప్లైంట్ తీసుకుంటలేరని ఎస్పీ గారికి DSP గారికి కంప్లైంట్ పెడితే వాట్సాప్ ద్వారా, కొరియర్ ద్వారా కూడా పంపిస్తే కౌంటర్ కేసులు యథేచ్ఛగా కౌంటర్ కేసులు పెట్టి సమాధానం ఇవ్వమంటే మేము బయట ఉన్నాము, లోపల ఉన్నామని తలెత్తిక సమాధానాలు చెప్పుకుంటా అహంకారపూరితంగా వ్యవహరిస్తారా? ఎక్కడ పోతున్నది ఇది? ఎస్పీ గారు, జగిత్యాల ఎస్పీ గారు ఇక్కడ బెట్పల్లి పోలీస్ స్టేషన్లో జరిగిన కౌంటర్ SC ST కేసులకు కౌంటర్ కేసు ఏదైతే తయారు చేసిరో దాని మీద మీరు సమాధానం చెప్పాలి. 23 ఆగస్టు మధ్యాహ్నం జరిగిన సంఘటనలో పోలీస్ స్టేషన్కి వస్తే ఎందుకు FIR చేయలేదు? మళ్ళీ మీకు కంప్లైంట్ ఇస్తే 24వ తారీఖు రాత్రి 8 గంటలకు వచ్చి కంప్లైంట్ ఇచ్చారని రాస్తారా? ఎక్కడ పోతున్నది ఇది? దీన్ని తప్పకుండా జాతీయ SC కమిషన్ దృష్టికి కూడా తీసుకుపోయి ఆ బాధితులకు న్యాయం జరిగేంత వరకు మేము కూడా మా ఛానల్ ద్వారా అండగా ఉంటామని తెలియజేస్తున్నాము. జై భీమ్.